Hi, hello, good morning. Welcome to my channel. So today discuss the హిందీలో మనం వచ్చేసి ఈరోజు టాపిక్ సంజ్ఞ. సంజ్ఞ అంటే ఏమీ లేదండి, యాక్చువల్గా సంజ్ఞ అని పలకడమే హిందీలో, కానీ దానికి ఈక్వల్ టు మనం ఇంగ్లీష్లో అయితే నౌన్ అంటాం, తెలుగులో నామవాచకం అంటాం అనమాట. అంటే మనం తెలుగులో ఎలా అయితే పేర్లని తెలియజేసే దానిని నామవాచకం అంటామో, అదేవిధంగా సో నౌన్ కూడా అదే కదా, మనకి నేమ్స్ గురించి చెప్పేదంతా కూడా నౌన్ అవుతుంది. సో సంజ్ఞ కూడా సేమ్, మనకి ఏదైనా దేని గురించి అయినా నేమ్ గురించి, అంటే ఒక వ్యక్తి యొక్క నేమ్ కానీ, వస్తువు యొక్క నేమ్ కానీ, ఏదైనా ఒక జాతి యొక్క నేమ్ కానీ, లేదంటే ఒక ప్లేస్ యొక్క నేమ్ కానీ, ఒక భావం యొక్క ఏదైనా దాని గురించి తెలియజేసే వాటినన్నింటినీ కూడా संज्ञा అని చెప్పడం జరుగుతుంది. అంటే किसी भी व्यक्ति वस्तु जाति या स्थान भाव कार्य आदि के नाम का बोध है उसे संज्ञा कहते हैं. అంటే ఏంటి అంటే ఇది హిందీలో, మనకు తెలుగులో అయితే ఏం చెప్పుకోవచ్చండి, ఏదైనా ఏదైనా వ్యక్తి, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు యొక్క కానీ, లేదా జాతి యొక్క కానీ, స్థాన్ అంటే ప్లేస్ యొక్క కానీ, భావ్ అంటే ఏదైనా ఒక భావం యొక్క కానీ, కార్యం అంటే పని యొక్క కానీ, మొదలైన వాటి యొక్క నేమ్స్ గురించి, రిమైనింగ్ అన్నీ ఉంటాయి కదా, నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను మీకు అర్థమవడం కోసం. సో వాటి యొక్క నాము అంటే నేమ్స్ గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే బోధ్ అంటే చెప్పడం. సో చెప్పేదానినే సంజ్ఞ అంటాం అనమాట. సో యాక్చువల్గా ఎగ్జాంపుల్స్ రైట్ చేసాను చూడండి ఇక్కడ మీకు అందరికీ. సో రామ్, కితాబ్, మనుష్, భారత్, ఇంకా ఎక్సెట్రా. సో యాక్చువల్గా మీరు అడగొచ్చు ఇక్కడే రైట్ చేయొచ్చు కదా అని, కాకపోతే మీకు ఇంకా బాగా లెందీగా అనిపిస్తుంది కదా, రాయడానికి కూడా నీట్గా ఉండదని చెప్పేసి నేను రాస్తూ చెప్తే, సో ముందుగా రాశాను. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మాకు ఇలాగే వద్దు, అప్పుడే రైట్ చేసి చెప్పండి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి అలాగే చేసి పెడతాను. నెక్స్ట్ వన్. సో యాక్చువల్గా ఈ సంజ్ఞ అనేది ఏంటి అంటే, మనకి ఇంగ్లీష్లో ఎలా అయితే నౌన్స్లో టైప్స్ ఉంటాయి కదా, మనకి కామన్ నౌన్ అని, ప్రాపర్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని. సో అలాగే మనకి హిందీలో కూడా ఇవి 6 టైప్స్గా ఉంటాయండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ అప్పుడు రాస్తున్నాను మీకు, జాతివాచక్. జాతివాచक संज्ञा. नेक्स्ट सेकंड वन व्यक्तिवाचक. व्यक्तिवाचक संज्ञा. नेक्स्ट थर्ड वन भाववाचक संज्ञा. भाववाचक संज्ञा. नेक्स्ट फोर्थ वन समूहवाहक. समूहवाचक संज्ञा. नेक्स्ट फिफ्थ वन द्रव्यवाचक संज्ञा. नेक्स्ट सिक्स्थ वन क्रियावाचक. క్రియావాచక అనొచ్చు, లేదంటే మీరు ఇంకా అర్థం కావాలంటే క్రియార్థక్. ఓకే, క్రియార్థక్ సంజ్ఞ. సో ఇవి మనకి హిందీలో ఉండే 6 టైప్స్ అండి. జాతివాచక సంజ్ఞ, వ్యక్తివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ అండ్ ద్రవ్యవాచక సంజ్ఞ, క్రియార్థక సంజ్ఞ. సో వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు చూడండి ఒకసారి. జాతివాచక్ అంటే ఏంటి అంటే మనకి కామన్ నౌన్ అంటాము. వ్యక్తివాచక్ ప్రాపర్ నౌన్. నెక్స్ట్ భావవాచక్ అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ వన్ సమూహవాచక్ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ ద్రవ్యవాచక్ మెటీరియల్ నౌన్.
నెక్స్ట్ లాస్ట్ వన్ వెర్బల్ నౌన్. సో ఇవన్నీ మనకు ఉండే ఇందులో 6 టైప్స్ అనేవి కూడా. సో ఈ 6 టైప్స్ దేన్ని ఎలా చెప్పుకుంటాము అనే జాతివాచక గురించి, వ్యక్తివాచక గురించి, భావవాచక గురించి ఒక్కొక్క దాని గురించి మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సంజ్ఞ అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కిసి भी వ్యక్తి, వస్తు, జాతి, స్థాన్, భావ్, కార్య ఆది కే నామ్ కా బోధ్ హో ఉసే సంజ్ఞ कहते हैं. అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, వస్తువు యొక్క పేరు కానీ, లేదు అంటే ఒక వ్యక్తి యొక్క పేరు కానీ, జాతి యొక్క పేరు కానీ, స్థానం యొక్క పేరు కానీ, ఇలా దేని యొక్క అయినా పేరుని తెలియజేసేదాన్ని, ఐ మీన్ నేమ్ని చెప్పేదాన్ని ఏమంటామంటే మనం సంజ్ఞ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో అయితే రామ్, కితాబ్, కితాబ్ అంటే బుక్. సో మనుష్యు, భారత్ అనేది మన ఒక కంట్రీ పేరు, అలా అనమాట. నేమే కదా అది కూడా. సో దీన్ని మనం 6 టైప్స్గా చెప్పుకుంటాము. ఒకటి జాతివాచక్, వ్యక్తివాచక్, భావవాచక్, సమూహవాచక్, అండ్ నెక్స్ట్ ద్రవ్యవాచక్, క్రియార్థక వాచక్. ఓకే, 6 నౌన్స్ ఉంటాయండి. ఈ 6 నౌన్స్ గురించి సో డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.